హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చైత్రస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను ఒక వెరైటీగా రెసిపీ అయితే ట్రై చేశాను. సొరకాయ గారెలు. నేనైతే ఫస్ట్ టైం చేశాను. సొరకాయ గారెలు ఎలా వస్తుందో, బాగుంటాయో బాగుండవో అనుకుంటూ చేశాను. కానీ గారెలు అయితే చాలా బాగా నచ్చాయి. మా అందరికైతే చాలా బాగా నచ్చాయి. మేమైతే పప్పు చేసుకొని సొరకాయ గారెలు అయితే నంచుకొని తిన్నాము. అలాగే సాస్లో తిన్నా కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకైతే సొరకాయనైతే తురిమేసుకున్నాము తొక్క తీసేసుకొని. ఇందులోకి వచ్చేసి ఒక 2 ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకున్నాను ఇలా ముక్కలుగా. అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను సన్న సన్న ముక్కలుగా. అలాగే అల్లము, నెక్స్ట్ వచ్చేసి ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవన్నీ సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఈ సొరకాయ ఉంది తురుముకున్నాం కదా, ఇందులో వాటర్ మొత్తం తీసేయాలి. వాటర్ ఎక్కువగా ఉంటాయి కదా సొరకాయలో. మనం ఈ సమ్మర్లో సొరకాయ తింటే కూడా హెల్త్కి చాలా మంచిదండి, చలవ చేస్తుంది. అలాగే ఇందులో మనం కట్ చేసుకున్నటువన్నీ అయితే ఇందులో వేసేసేయాలి. ఇందులో కొంచెం జీలకర్ర ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. బియ్యం పిండి ఒక 1/2 కప్ దాకా వేసుకోవాలి. కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని ఈ పిండిని అయితే మనం బాగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ ఏమి పోయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి. ఇదే మనం కొంచెం గట్టిగా కలిపేసుకుంటే చూడండి ఇలా వచ్చింది. ఇంకా బాండీలు పెట్టేసి ఆయిల్ కాగిన తర్వాత మనం గారెలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగా అయితే వచ్చాయండి, చాలా క్రిస్పీగా, లోపలైతే సాఫ్ట్గా వచ్చింది. సొరకాయ గారెలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఒకసారి ట్రై చేయండి. మనమైతే మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ గారెలను అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు సొరకాయ గారెలు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్